చాలా ఉంటాయి. మేమంతా ఇవన్నీ ఏరుకొచ్చేసి పెద్ద గొయ్యి తీసి మా నాన్నగారు లోపల కప్పెట్టేవారు. మా ఆహారం ఇది. మాకు స్వీట్స్, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, అసలు దుకాణమే లేదు, అసలు షాపే లేదు ఊర్లో. ఎక్కడ ఎతికినా ఏముండదండి మా ఊళ్ళో. మొత్తం ఆహారం అంతా తాటి సీజన్ ప్రకారం ఫుడ్. రేక్కాయలు ఉన్నప్పుడు రేక్కాయలు, సీమసింతకాయలు, చింతకాయలు, మామిడికాయలు, అవి అయిపోతే ముంజులు, తాటికాయలు, తాటి పండ్లు, రొట్లు, అమ్మ వాళ్ళు చేసిన ఫెస్టివల్ వంటలు, పిండి వంటలు కట్టెల పొయ్యి మీద. లేదంటే ఇలాంటివి ఇది 3 రకాలుగా తినొచ్చు. ఒకటి లోపల పెట్టేసిన తర్వాత తేగ వస్తుంది. తేగలు ఇప్పుడు మీకు రోడ్డు మీద చాలామంది. మేమేం చేస్తామంటే పంట మాదే, కాల్చుకు తినే విధానం మాదే. ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం, అసలు అప్పుడు తేగలు అమ్మేవారు కాదు, కొనేవారు కాదు. ఎవరి తేగలు వాళ్ళే పండించుకునేవారు. తాటి చెట్లు ఉండేవి కాబట్టి. తాటి తేగలో ఉన్నంత ఫైబర్ అసలు ఇంక ఏ ఫుడ్లోనే ఉండదండి. ఫైబర్ తక్కువవడం వల్లే మనకి షుగర్ వస్తుంది. ఎప్పుడైతే ఫైబర్ డౌన్ అయిందో ఇమ్మీడియట్గా షుగర్ వచ్చేస్తుంది. అందుకే నవారాలో కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నవారా తింటే షుగర్ తగ్గుతుంది అంటారు. తేగ కూడా అంతే. దీనికి పీచు పదార్థం విపరీతంగా ఉంటుంది. దీని పీచుని అసలు మన వల్ల కాదు దీన్ని అరగదీయడం పచ్చిగా ఉన్నప్పుడు. సో తేగలో కూడా పీచు ఉంటుంది, బుర్రలో ఉంటుంది, ముంజులో మాత్రం ఉండదు. ముంజు కళ్ళు అంటాం కదా, రోడ్డు మీద దొరుకుతాయి హైదరాబాద్లో, దాంట్లో ఉండదు. అందుకే లేతగా ఉంటుంది కాబట్టి.